మొదటిది వచ్చేసి షార్ట్ టర్మ్ స్ట్రెస్, అదే అక్యూట్ స్ట్రెస్ అంటారు. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరి లైఫ్లో కామన్గా ఉండే విషయమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు, సడన్గా ఒక కారు మీకు దగ్గరగా వెళ్ళింది. ఆ టైం మీకు ఒక చిన్న షాక్ లాగా అనిపిస్తుంది. అండ్ స్టేజ్ మీద మాట్లాడే ముందు లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీకు కొంచెం కలిగే భయం ఉంటుంది. అది చిన్న పర్ఫార్మెన్స్ ప్రెషర్ వల్ల కావచ్చు. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా గ్లాస్ పగలడం లేదా ఆఫీస్కి లేట్ అయినప్పుడు కలిగే హడావిడి, ఇలా రెగ్యులర్గా వచ్చే కారణాల వల్ల మనకి అక్యూట్ స్ట్రెస్ అనేది వస్తుంది అనమాట. దీనివల్ల మనకి శరీరంలో కలిగే మార్పులు ఎలా ఉంటాయంటే మన హార్ట్ బీట్ అనేది పెరిగిపోవడము, అరచేతుల్లో చెమట పట్టడము, మజిల్స్ బిగుసుకుపోవడము అండ్ క్షణం పాటు మైండ్ బ్లాంక్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. సో ఇప్పుడు అక్యూట్ స్ట్రెస్ అనేది మంచిదా కాదా? చాలా మంది జనరల్గా దీన్ని నెగిటివ్ అనుకుంటారు, కానీ కొన్నిసార్లు మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ ముందు ఉండే చిన్నపాటి అక్యూట్ స్ట్రెస్ అనేది మనకి ఇంకా బాగా ఫోకస్ పెరిగేలాగా చేస్తుంది. అండ్ ఇంటర్వ్యూ టైంలో కూడా మనకి ఫోకస్ పెరిగి అటెంటివ్గా అండ్ ప్రజెంట్ మూమెంట్లో ఉండేలాగా చేస్తుంది.